అంటే 6 వారాలు 2 అంతేనండి. వారానికి 2 చొప్పున 6 నుంచి 8 వారాలు వాడిన తర్వాత మీలాగా 3 నెలలకు ఒక్కసారి 2 ఇంజక్షన్లు కానీ 1 ఇంజక్షన్ కానీ వాళ్ళ తీవ్రత బట్టి. ఇప్పుడు మరి ఆ బిల్ ప్రకారం మీరు తీసుకుంటారు. అంతే వాళ్ళని అటాచ్ చేసేస్తాం. అంతే వాళ్ళే కొనుక్కొని రావచ్చు. వాళ్ళకి మా వాళ్ళని అటాచ్ చేసేస్తాం. అది వీళ్ళు సప్లై చేస్తారు కదండి, వాళ్ళని అటాచ్ చేసేస్తాం. మీరే చేస్తాం. మీకు ఈ మధ్య చలికాలం కదా, సో దాని గురించి కూడా ఏం లేదండి, నాకు పర్వాలేదండి. కానీ నేను కొద్దిగా లేట్ చేస్తాను పొరపాటు. నాకు మీరు మొత్తం ఎన్ని సంవత్సరాలుగా వాడుతున్నారు? వాము మీ వయసు అంతా. అవునా? మన దగ్గర ఉన్నాయా? పుట్టిన కాడ నుంచి స్కాప్ పుట్టిన కాడ నుంచి అంచెల పాసార్ దగ్గర వెళ్ళి అక్కడ వాడుతున్నాం. వాడే ఫైల్ ఉంది, ఫైల్లో ఉంది పుట్టుకోవడం. నేనే పేపర్లో చూసి కొనుక్కొని, మా అబ్బాయి చెప్పలేదు కనీసం అప్పుడు. మీ అబ్బాయి జనరల్ మెడిసిన్ కాబట్టి అమెరికాలో ఉండేవి. నేనే పేపర్ చదివి ఇంత లింక్ పట్టుకొని అంచెల పాసార్ దగ్గరికి పోయి ఎంత వేదన పోరాటం అండి మామూలుగా. మీరు మొత్తం ఇప్పుడు 30 సంవత్సరాలు కదా? 68 ఏళ్ళు నాకు. 21 మంచి వయసులో వచ్చింది. అవునా? 21 సంవత్సరాల మంచి వయసు. ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అప్పుడు వచ్చింది. టెస్ట్ మత్తు వచ్చింది మీద. ఏంటి అర్థం కాదు, దొరకబడి మీ కండిషన్ తోనే మీరు మీ పిల్లల్ని చదివించారు. మీరు ఎక్కడా కానీ కాదు అసలు అధైర్యం చేయలేదు. మా వ్యవసాయం కూడా చితికిపోయిన వ్యవసాయాన్ని బాగు చేశారు. కాకపోతే జాబ్కి వెళ్తే బతకలేము, సివిల్ గా వైట్ కాలర్ జాబ్ దీనికి పనికిరాదు. మెడికల్ టెస్ట్ లో పోదు కదండి ఇది, కొన్నిసార్లు పోతుంది. ఇప్పుడు బ్యాంక్ ఉద్యోగం అయిన ఏనాడు ఈ మచ్చలన్నీ చూసి ఇయరుగా. అంటే బ్యాంక్ ఉద్యోగం వెళ్ళే వాళ్ళు ఏం చేస్తారంటే అండి, మీకు ముందుగా మా దగ్గరికి వస్తారు, మందులన్నీ వాడిన తర్వాత కొంచెం క్లియర్ అయిన తర్వాత వస్తారు. ఇప్పుడు బ్యాంక్ ఉద్యోగాల్లో కూడా స్ట్రెస్ పెరిగింది కదా, సో స్ట్రెస్ పెరిగి కూడా కొత్తగా జబ్బులు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు బ్యాంకులోకి వెళ్ళిన తర్వాత. సో మీకు ఇప్పుడు సెసుకునిమాబ్ అనేది ఫస్ట్ లో డాక్టర్ అంచల్ పార్సారథి గారు ఇచ్చిన తర్వాత నుంచి నాకు తెలిసి నా దగ్గర గత 5 ఏళ్ళుగా వస్తున్నారు మీరు. అంతకు ముందు నా వయసు అంతా చెప్తున్నారు, నేను ఇప్పుడు 40 ఏళ్ళు, మీరు చెప్పడం 35 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా ఉన్నాయి. నాకంటారా? ఏం 30 అండి నాది 79లో వచ్చిందండి ఇది. 21 46 సంవత్సరాలు, 47 సంవత్సరాలు, నాకు 69 వస్తున్నాయి. 47 ఏళ్ళ బట్టి అనుభవిస్తున్నాను. ఇప్పుడు ఈ ఇంజక్షన్ పర్టికులర్ గా ఎంత కాలంగా వాడుతున్నారు? ఇది ఆ అమ్మాయి ఫైల్ ఇచ్చాను నా దగ్గర సార్ దగ్గర సుమారు 10 ఏళ్ళ. అబ్బో 7-8 లక్షలు దాకా ఒక నెల. నాకు మా ఊరు నుంచి రోజు మా ఊళ్ళో మళ్ళీ తెలియకూడదు, ఎందుకు పోతాను ఏం తెలియకూడదు. రేత్రి 10 చంద్రబాబు పోవటం, మళ్ళీ ఆడు చేసుకోవటం, మళ్ళీ బయలుదేరి వచ్చేవాడు, మళ్ళీ 10 అయ్యేది. అట్ట నెలకి 4 సార్లు కూడా తిరిగా. ఫస్ట్ లో డబుల్ డోస్, తర్వాత మెయింటెనెన్స్, తర్వాత నెలకు ఒకసారి, మళ్ళీ అట్ట ఒకటే కాదు ఇన్ని డబ్బాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ మధ్య ఇప్పుడు మెయింటెనెన్స్ డోస్ లో డోసు ఇది చెప్పాడు మా ఊరి క్లాస్ సుమన్ అని, కరీంనగర్ లో ఉన్నాడు స్పెషలిస్ట్ సుమన్, డాక్టర్ సుమన్ అని. ఆవిడ చెప్పిన కాడి నుంచి వద్దాంకలో మెయింటెనెన్స్ డోస్ మీరు చూసుకొని చేయించుకోండి అంటే, ఆ భార్గవి దగ్గరికి నాకు ఇక్కడ ద్వారా మీకు తెలియలే అప్పుడు. ఆ కంపెనీ వాళ్ళు భార్య ఆమె పెద్ద ఈఐపీలా కూర్చోబెట్టడం, జారపడటం అట్లా చేస్తుంటే ఇక పద్ధతి నాకు నచ్చల. మీకు ఎప్పుడైనా పుండు కానీ అలా ఏమన్నా వచ్చిందో? ఏం రాలేదు. మొన్న ఒక అబ్బాయికి కొంచెం 10 రోజుల్లోనే 4 ఇంజక్షన్లు వేసుకోవడం వల్ల కొద్దిగా పుండు వచ్చింది, తర్వాత తగ్గిపోయిందిలేండి. ఇప్పుడు అంతా కంట్రోల్లోనే ఉంది. ఇట్లా రావడం వల్ల నల్లగా ఊడిపోవడం అంతే, కొద్దిగా అయిపోద్ది. చాలా మందికి ఇది ఇన్స్పిరేషన్ అండి, కంఫర్టబుల్ గా ఉండడానికి కొంచెం ఉంది. వచ్చిందిలేండి పూర్వం ఇది మొత్తం అండి, అసలు లేని ప్రదేశం లేదు ఇదంతా వెనక. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ సునీల్ కుమార్ గారు ఒక ఆయన ఉండే. అవును, పెద్ద ఆయన ఉన్నారా? కాందారి వాటర్ దగ్గర ఉన్నారు. ఏం పెద్ద ఫస్ట్ ఆయన అసలు బతికిచ్చింది.
అసలు అప్పుడు మంచం మీద కూడా ఓ తిరగలేకపోతే తిరగలేకుండా ఎక్కువ ఉంది. అసలు ఇట్టంటే ఇట్ట వచ్చేది చివన బట్టి నీ ఎడంగా పడుకున్నాడు నేను అబ్బా. పుట్టికి. ఆ సునీల్ కుమార్ గారి దగ్గరికి వచ్చి రోజు ఇడిచి రోజు తిరువురు నుంచి 90 కిలోమీటర్లు స్టాండింగ్ అప్పుడు బస్సులు కూడా ఉండే. అదే తగ్గుద్ది అని ఆశతో రోజు ఇడిచి రోజు ఆ రోజుల్లో లక్ష తగలేదు. ఆ ఇంజక్షన్ చేసేవాడు ఆవిరి వచ్చినట్టు వచ్చేది, వేనికి చేసేవాడు. అంతకంటే ఎక్కడా లేదు. వెళ్తే మిథోట్రెక్సిట్ స్టార్టింగ్ నేను ఎప్పుడు వాడలే అసలు. యాంటీ క్యాన్సర్ డ్రగ్స్ అన్నారు టెంపరీ అన్నాను. ఆయన కొంత బతికిచ్చాడు, కొంత తగ్గింది. తర్వాత ఇక అట్ట కొన్ని 777 ఆయిల్ అని సిద్ధ మెడిసిన్ అసలు పోరాటం అండి. లేకపోతే నేను ఇంకా చాలా ఇంప్రూవ్ చేసేవాడిని జీవితంలో. అన్నిటికీ మనం ధైర్యంగా ఉండి కొత్త మందులు అన్వేషిస్తూ చేసుకోవడం, ధైర్యంగా ఉండడం ముఖ్యం. తప్పదు. పిల్లలు లేకపోతే పిల్లలు